హాయ్ హలో గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్. ఈరోజు మనం వచ్చేసి మిడ్జిల్ మండలం మిడ్జిల్ విలేజ్ కల్వకుర్తి తాలూకా ఇక్కడ శ్రీ మల్లికార్జున డైరీ ఫామ్ అనేవారు కౌసు సేల్ చేస్తున్నారు. గత వీళ్ళు 5-6 ఇయర్స్ నుంచి సేల్ చేస్తున్నాడు. మంచి రిపోర్ట్ ఉంది వీళ్ళ దగ్గర. సో ఈరోజు మనం ఈ డైరీ విజిట్ చేయడం జరిగింది. నేను మీ తరుణ్ రెడ్డి రాగుల. ఈరోజు మనం వచ్చేసి ఇక్కడ శ్రీ మల్లికార్జున డైరీ ఫామ్ చంద్రన్న దగ్గర ఉన్నాము. ఈ డైరీ ఫామ్ వచ్చేసి ప్లేస్ వచ్చేసి మిడ్జిల్ మండల్ మిడ్జిల్ విలేజ్ తాలూకా వచ్చేసి కల్వకుర్తి. ఇక్కడ మన వెల్జాల్ రోడ్ నుంచి వస్తుంటే రైట్ సైడ్ లో ఉంటది. చంద్రన్న ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందామని వచ్చాను. ఆయన జై శ్రీరామ్. ఇక్కడ మనకి ఎన్ని ఆవులు వస్తాయన్నా? ఎప్పుడు లోడ్ వస్తుంది? శుక్రవారం 15 నుంచి 20 ఆవులు వస్తాయి. 15 నుంచి 20 ఆవులు వస్తాయి. ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తారు రైతులు ఇట్లా వస్తారు. ఇప్పటి వరకు అయితే ఏం ఫెయిల్ కావాలి. మన తాన ఇప్పటి నుంచి వెళ్ళి మన తాన మీడియం నుంచి వెళ్ళి పెద్ద సైజు వరకు ఉంటాయి. మినిమం 55-60 నుంచి వెళ్ళి 1,10,00,000 1,20,000 వరకు కూడా ఉంటాయి. అలా మెయింటైన్ చేసినట్టు బట్టి ఉంటది. వాళ్ళు తీసుకోవాలన్నట్లు ఉంటది అన్న. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎక్కువ యువత ఈ డైరీ రంగంలో దిగుదాం అనుకుంటున్నారు. వాళ్ళకి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? డైరీ ఫామ్ పెట్టాలంటే ఫస్ట్ 2 నుంచి స్టార్ట్ చేయాలి. పెద్దగా ఈ నుంచి 50 ఫీట్ల పొడుగు సెట్ వేయాలి. ఒకటేసారి 10 ఆవులు పెట్టాలి. మిషన్ తేవాలి. పిండనిక మిషన్ బిఆర్ ఇంకా ఇవన్నీ ఫేక్. వీటిలో చూసి తీసుకొచ్చి అరేకడ పెద్దలను ఎదిరించి అవన్నీ చేయడం అంటే కాని పని. ఫస్ట్ వాళ్ళ సత్తా ఏంటంటే 2 ఆవులు తీసుకుపోవాలి. 2 తీసుకుపోయి వాళ్ళ మెయింటైన్ ఎట్లుంటది, 10 వింటేది 8 వింటుందా, 8 వింటేది 5 వింటుందా, వాళ్ళ మెయింటైన్ దాని కూడా లెక్కేసుకోవాలి. దాని ఎంత, కూల్ ఎంత, లేబర్ ఎంత వేసుకొని పెద్ద సెట్లు పెట్టుకోకుండా మామూలుగా ఏదో నడిపించుకొని టర్పులు 2 నుంచి వెళ్ళి నువ్వు 2 చేసిన తర్వాత 4 చేయి. 4 చేసిన తర్వాత 6 చేయి. కానీ ఒకటేసారి 10 పెట్టాలి, సెట్ వేయాలి. ఈ మెయింటైన్ చేసి ఖరాబ్ అయిందానికంటే ఫస్ట్ ఇంట్లో కూడా ఆలోచన చేసుకోవాలి. ఇది ఏదో 20,000 10,000 రానికే గొర్రె కాదు, మేక కాదు. అందుకు నేను ఏమన్నా అంటే ఆవుల పని ఇది. దీంట్లో ఎంత మెయింటైన్ చేస్తే అంత పాలు ఇస్తాయి. లీటర్ ఇచ్చేది కూడా 5 లీటర్ ఇస్తుంది. మెయింటైన్ లేకపోతే 1,20,000 తీసుకొచ్చిన బాయ్ కాడ కట్టేసిన ఇంటికి పోయినంటే 5 గుడికి ఇయ్యదు. అట్లా నేను అనేది ఏంటంటే ఫస్ట్ 2 నుంచి స్టార్ట్ చేయాలి. ఎవరు చేసినా అట్లా 2 నుంచి 4 చేసుకో. ఇంటి వాళ్ళు సహకరిస్తారు, పైసలు సహకరిస్తారు, అన్ని చేస్తారు. అందరితో అనుకుంటే అయ్యే పని ఇది. ఒక్కడు అనుకుంటే అయ్యే పని కాదు. అయితే ఈరోజు నేనేమంటున్నా, చంద్రన్న గారు కూడా మనకు చాలా మంచి అంశాలు చెప్పడం జరిగింది. ఈ డైరీ రంగంలో రావాలంటే మీరు స్టార్టింగ్ 10 ఆవులు 20 ఆవులు తేవాల్సింది కాదు. స్టార్టింగ్ ఫస్ట్ 2 నుంచి 3 ఆవులతోనే డైరీ ఫామ్ అనేది స్టార్ట్ చేయాలంట. నెక్స్ట్ ఇంట్లో కూడా మనకు సపోర్ట్ చేయాలి. ఇంట్లో ఎదిరించి చేస్తే మాత్రం కాని పని అని చెప్పేసి మనకు చంద్రన్న గారు క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఆవులు 365 డేస్ దొరుకుతాయి అన్న. ఎప్పుడు మా తాన శుక్రవారం నుంచి ఒక రోజు మధ్యాహ్నం కల్లా అయిపోతాయి, ఒక రోజు 10 గంటల కల్లా అయిపోతాయి, ఒక రోజు 2 రోజులకు అయిపోతాయి. గిరాకును బట్టి ఉంటది. మన తాన శుక్రవారం మాత్రం 7 గంటలకు ఖచ్చితంగా ఆవులు 15 నుంచి 20 ఆవులు దిగుతాయి. ఇప్పుడు ఇంత మీరు కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 20 ఆవులు దిగుతున్నాయి. ఉదయం 7 నుంచి 10 లోపలనే అయిపోతాయి అంట. నెక్స్ట్ లేదంటే మధ్యాహ్నం వరకు అయిపోతున్నాయి. అంటే ఇక్కడ మనం వీళ్ళు ఎంత జెన్యూన్ ఇస్తే మాత్రం ఆ టైం లోపల అయిపోతాయో మీరు ఈ యొక్క విషయం గ్రహించడం జరగాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా జెన్యూన్ ఇవ్వడం వల్లనే చాలా ఎర్లీగా అయిపోతున్నాయి కాబట్టి ఆవులు. ఇక్కడ చంద్రన్న గారి డైరీ ఫామ్, ఈ శ్రీ మల్లికార్జున డైరీ ఫామ్ లో మాత్రం మేము కూడా ప్రతి ఒక్క ఆవును వీడియో తీయడం జరిగింది. ప్రతి ఒక్క దాని లాక్టేషన్, అది ఇప్పుడు కొన్ని ఆవులు డెలివరీ అయినాయి, ఆ వీడియో కూడా తీయడం జరిగింది. సో ఇప్పుడు మేము అన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు ఫ్రైడే ఇంకా మండే ఈ 2 డేస్ లో మాత్రం స్పెషల్లీ ఆ రోజే లోడ్ వస్తుంది. మీడియం సైజ్ నుంచి హెవీ సైజ్ వరకు ఆవులు వస్తాయి అన్న. ఇక్కడ మన దగ్గర జెర్సీ హెచ్ఎఫ్ ఇంకా పొంగునూరు ఆవులు వస్తాయా? జెర్సీ హెచ్ఎఫ్ క్రాసులు వాళ్ళకి నచ్చిన ఆవులు ఉంటాయి అన్న. 15 నుంచి 20 ఆవులు వస్తాయి. ఇప్పుడు నువ్వు వచ్చినప్పుడు ఎన్ని ఉన్నాయి? 16 ఆవులు ఉన్నాయి. అవును. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? అమ్మని అవాడ 2 ఉన్నాయి. అంతే ఉన్నాయి. మొత్తం ఇప్పుడు అయితే ఇక్కడ